తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ మీద కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకొక మాట చెప్తుంది. నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పి మాటలు చెప్తారు. అసలు వీళ్ళిద్దరు ఏం చేసేదని జనసేన పార్టీ తరఫున మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 5 నుంచి 6 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పేసి ఫతీ వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. ఫతీ అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు, ఫతీ మీన్స్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ అని అర్థం. సో వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 నుంచి 6 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలున్నాయి. వాళ్ళు 2020-21 సంవత్సరం గాను అక్కడి వరకు అయితే కొంత రిలీజ్ చేయగలిగారు. ఆ తర్వాత అట్నే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి దాదాపుగా 12,000 కోట్లకి ఆ బకాయిలు చేరుకున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ను రిలీజ్ చేస్తలేదని చెప్పి హైకోర్టుకి వెళితే దాదాపుగా 100 కోట్ల రూపాయలు అయితే కాంగ్రెస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. అదే విధంగా డీబీటీ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్ గా స్టూడెంట్ ఖాతాల్లోకి అమౌంట్ పోయే విధంగానైతే వాళ్ళు ఈ యొక్క డీబీటీ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది బాగానే ఉంది. బట్ 100 కోట్ల రూపాయలు అనేది ఏ మేరకు సరిపోతాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి సంవత్సరం దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉన్నారు. అలాంటిది ఆ 14 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏం కావాలి? ప్రతి ఏటా దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు. అదే విధంగా 50 నుంచి 70 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు. మాక్సిమం విద్యార్థులు అందరూ ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడే చదువుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చదివించడానికి కూడా కారణము ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా అని చెప్పి చదివిపిస్తున్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళు హాల్ టికెట్ పొంది ఎగ్జామ్ రాస్తారు. పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవాలంటే కాలేజీ యాజమాన్యం ఎందుకు ఇస్తుంది చెప్పండి? ఫీజు కట్టకుండా క్లియర్ అవ్వకుండా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఫ్రీగా ఎడ్యుకేషన్ అయితే ఇవ్వదు కదా. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే ఆ టీచర్ల పరిస్థితి ఏంది, ఆ యాజమాన్యం ఆ కాలేజీని ఏ విధంగా రన్ చేస్తుంది అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి ఫీజులు తెచ్చి కడతారు చెప్పండి? ఒక్కసారిగా గ్రాడ్యుయేషన్ అంటే దాదాపుగా బీటెక్ 4 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, పీజీ 2 సంవత్సరాలు, ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కట్టమంటే తల్లిదండ్రులు ఎక్కడి నుంచి కడతారు అనేది కూడా ఆలోచన చేయాలి. వీళ్ళ మీద వాళ్ళు చెప్తారు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పడం కాదు. జనసేన పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు లెక్కలతో సహా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అంచనాల ప్రకారం ఉన్న డేటాని మీ ముందుకు తీసుకొచ్చినాం. దయచేసి ఆ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ని ఇచ్చి ఆ విద్యార్థుల తల్లిదండ్రుల బాధల్ని, ఆ ప్రైవేట్ విద్యా సంస్థల బాధల్ని, ఆ ప్రైవేట్ టీచర్ల బాధని తీరుస్తారని జనసేన పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. అవసరం అయితే డిమాండ్ కూడా చేస్తున్నాం. తెలంగాణలో నిరుద్యోగులను నువ్వా నేనా అని చెప్పి పోటీ పడి మరీ మోసం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గదే రోడ్ల మీదకి ఎక్కి నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గదే రోడ్ల మీద కూర్చున్నారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చారు, ప్రియాంక గాంధీతో హామీ ఇప్పించారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులను మర్చిపోయారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు మేము అండగా ఉంటామని చెప్పి పెద్ద పెద్ద సభలు పెడతారు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నిరుద్యోగులతో రోడ్ల మీద కూర్చున్నారు. కానీ ఆ రోజు నిరుద్యోగుల ఓట్లతోటి బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలోకి వస్తే ఈ రోజున నిరుద్యోగుల ఓట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఇప్పుడు రోడ్ల మీద కూర్చున్నది నిరుద్యోగులు మాత్రమే. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులను కేవలం ఓటు బ్యాంకు అని చూస్తున్న విషయాన్ని నిరుద్యోగులు గమనించాలి. అదే విధంగా గతంలో మేము 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బీఆర్ఎస్ చెప్తారు. దాదాపు 20 లక్షల వరకు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. తెలంగాణ కోసం ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు కొట్లాడారు? తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాలు వస్తాయని ఎంతమంది ఎదురు చూసారు? ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు నడుపుకొని 4 లక్షల మంది పాస్ అవుట్ అవుతారు. వీళ్ళందరికీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు అయింది అనేది ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో సంవత్సరానికి 4 లక్షల మంది వేసుకున్న 40 లక్షల మంది బయటకు వస్తే మీరు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. సరే, అందరికీ మీరు ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు, మాక్సిమం ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. భర్తీ చేయకుండా నిరుద్యోగులను ఆ రోజు రోడ్ల మీద కూర్చోబెట్టారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ కలుపుకొని కొన్ని భర్తీ చేసి ఒకసారి 80,000 భర్తీ చేసినామంటారు, ఒకసారి 60,000 భర్తీ చేసినామంటారు, ఇంకొకసారి 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటారు. అసలు ఈ ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినాం అనేది బయటకు రిలీజ్ చేయరు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటిదాకా ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసాం అనేది రిలీజ్ చేయరు. నిరుద్యోగులకు అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి మాట్లాడతారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వచ్చి రోడ్ల మీద కూర్చుంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ వచ్చి రోడ్ల మీద కూర్చుంటారు. మొత్తానికి
నిరుద్యోగులను ఓటు బ్యాంక్ గా మాత్రమే వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారు, నెక్స్ట్ వీళ్ళ అధికారంలోకి వస్తారు. ఇట్లా అధికార మార్పిడి జరుగుతుంది తప్ప నిరుద్యోగ బతుకులు అయితే మారట్లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే రావట్లేదు. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.